వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు మార్నింగ్ అయితే ఈ న్యూస్ ఆర్టికల్ అనేది బాగా వైరల్ అవుతుందన్నమాట. గ్రూప్ డీకి CBT2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే ఓకేనా, బాగా వైరల్ అవుతుందన్నమాట. చాలా హిందీ న్యూస్ ఛానల్స్ అవ్వరు, నార్మల్ న్యూస్ ఛానల్స్ అలాగే మనకి వాట్సాప్ గ్రూపులు అంటాం, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉండి చాలామంది ఈ డౌట్ అనేది అడుగుతుంటారన్నమాట. అన్న CBT2 అనేది ఉంటుందా గ్రూప్ డీకి? ఓకేనా, న్యూస్ పేపర్లో ఉంది కదా, CBT1 తర్వాత CBT2 అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది రియలా కాదైతే ఒకసారి ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, అది చూడండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ చూడండి, 7 అనమాట. ఓకేనా, 7th అయితే రావడం జరిగింది. 7th చూసుకున్నట్లయితే అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటారంటే తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. దీనికి ఏజ్ రిలేటెడ్ అలాగే CBT2 ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే మనము ఒకసారి తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, అది చూడండి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి, ITLN 10వ తరగతి ఉత్తీర్ణ, ఇదైతే మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే CBT ద్వారా వెళ్ళాలి, CBT ద్వారా వెళ్ళాలి. ఓకే, అంటే CBT ఉంటుందని చెప్పడం జరిగింది. గ్రూప్ డి ఎక్విప్మెంట్ ఎంపిక కావడానికి అభ్యర్థులు కంప్యూటర్ అతిథి పరీక్ష CBT1 అయితే రాయాల్సి ఉంటుంది, ఇలా చెప్పడం జరిగింది. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు తదుపరి రిక్రూట్మెంట్ CBT2లో కనిపిస్తారు. అంటే ఏమంటుందంటే CBT1 ఎగ్జామ్ రాస్తారు కదా, CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత CBT2 ఎగ్జామ్కి అయితే మీకు అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే CBT1 అయిన తర్వాత CBT2 ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. అన్ని దశల పరీక్షలను అన్ని జాబితా మీద అన్ని సెలెక్ట్ అయినప్పుడు జాబ్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఈ విధమైన చెప్పడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 18 to 26 years వరకు ఏజ్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అక్కడ ఆఫీషియల్ షార్ట్ నోటీస్ చూసుకున్నట్లయితే 18 to 36 వరకు ఇవ్వడం జరిగింది కదా, ఇదైతే ఏజ్కి సంబంధించింది అయితే ఫేక్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, CBT2 అని అంటున్నారు కదా, CBT2 చూసుకున్నట్లయితే చూడండి, మన టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది అయింది కదా. టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది అసలు గ్రూప్ డి చూసుకున్నది ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అనమాట. 10th. ఓకేనా, 10th తర్వాత ఐటీ వస్తుంది. టెక్నీషియన్ చూడాలంటే ఇది ఒక grade 2 అనమాట ఇది. ఓకేనా, అంటే level 2 అనమాట. level 1 level 2 పోస్టులు అనమాట టెక్నీషియన్. ఈ level 2 పోస్టులకి CBT1 CBT2 ఉన్నది, CBT1 చేయడం జరిగింది. ఓకేనా, అర్థమవుతుంది కదా. CBT టెక్నీషియన్ అనేది ఫస్ట్ ఎలా ఉండేది, ALP టెక్నీషియన్ మిక్స్ ఉండేవి. ఫస్ట్ CBT1 ఉంటుంది, నెక్స్ట్ CBT2 ఉండడం జరిగింది కదా. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొన్న 2024లో చూసుకున్నట్లయితే ఓన్లీ CBT1 అనేది చేసేయడం జరిగింది. ఓకేనా, దీనికి CBT1 అయితే చేసేయడం జరిగింది. అయితే అటువంటి level 2 పోస్ట్కే దీనికే దిక్కులేదు, CBT1 అనేది చేశాడు, దీనికి ఎందుకు చేస్తారు? ఓకేనా, అయితే ఇది రియల్ అంటే నార్మల్గా మనం ఎడిటింగ్ అయితే కాదు, ఇది ఫేక్ అయితే కాదు. మనం రీసెంట్గా చూసారు, చాలా నోటీసులు వస్తున్నాయి ఇదే ఆర్టికల్ పేపర్ నుంచి. ఇది కూడా ఇందులో రావడం జరిగిందనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే చేసే అవకాశాలు అయితే ఉండవు. మీరైతే ఏం వర్రీ కాకండి. ఓకేనా, CBT2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మీరు ఈ విధంగా అయితే వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, మీరైతే ఇటువంటివన్నీ ఫస్ట్ నేను చెప్తున్నా, ఇటువంటివన్నీ నమ్మకండి. ఓకేనా, ఇటువంటివి అయితే మీరైతే నమ్మకండి. ఫస్ట్ ఏంటంటే మీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మన CC ఎవరైనా IT ఎవరైనా టోటల్ అందరూ కూడా ప్రిపరేషన్ చేయండి. ఏదైనా 22 అనేది స్టార్టింగ్ డేట్ కదా అప్లికేషను, బిఫోర్ 1 week ముందే మీకు అనేది అఫీషియల్ నోటీస్ అనేది వస్తుంది. ఈ అఫీషియల్ నోటీసులోని CBT1 ఉంటుందా, ITA ఉండదా, 10th ఉంటుందా, ఇవన్నీ టోటల్ మీకు అనేది ఫుల్ క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇంకొక 10 daysలో దగ్గర కదా మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి. CBT1 ఇటువంటిది ఏమి ఉండదు. ఓకేనా, ఎందుకంటే టెక్నీషియన్కి grade 3కే లేదనమాట CBT1 ఉంది, CBT2 దీనికి లేదు, క్యాన్సిల్ చేశారు కదా ఈ మధ్యనే. ఓకే, అది దీనికి చూసుకున్నట్లయితే కొంచెం దీనికి చూడండి, టెక్నీషియన్ ఉన్న గ్రేడ్ లెవెల్ ఇది చూసుకున్నట్లయితే దీనికి CBT ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, దీనికి PET ఉంటుంది కదా. అది గ్రూప్ డి PET ఉంటుంది, CBT1 మాత్రం ఉంటుంది, అంతేగాని CBT2 అయితే ఇప్పటికీ ఉండదు. ఓకేనా, CBT2 అయితే మీకు అనేది ఉండదు. ఓకేనా, మీరైతే ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు. మీ ప్రిపరేషన్ అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఓకేనా, అది చూసారు కదా. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఏజ్ కూడా చూడండి, ఏజ్ కూడా మీరు నమ్మకండి, ఇది ఫేక్ అనమాట. ఓకేనా, ఫేక్ అని కాదు, ఇన్ కేసు రాంగ్ ప్రింట్ చేశారు, ఇదైతే అవ్వచ్చు అని చెప్పి ఇది ఇవ్వడం జరిగింది, పేపర్లోనే అవుద్దని కాదు. ఇన్ కేసు చూద్దాం, అవ్వకపోవచ్చు అనమాట, ఇదైతే అవ్వదు. ఆఫీషియల్ నోటీస్ ఏదైనా వస్తే మీకు అప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని డేస్ వెయిట్ చేయండి. 22 ఫైనల్ స్టార్టింగ్ కదా, బిఫోర్ మీకు ఆఫీషియల్ నోటీస్ వస్తుంది, అందులో అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఓకేనా, ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.